ఈరోజు నాకు చాలా సంతోషమైన విషయం ఒకటి మీకు అందరికి షేర్ చేద్దాం అనిపించింది. ఇవి వచ్చి వేరే వాళ్ళు ఒక్కొక్క మీటర్ క్లాత్ తీసుకొచ్చి అమ్మవారి గుడికి కుట్టివ్వమ్మ అని చెప్పారు. చూడండి ఎలా కుట్టించాను. కిందంతా దీనికి బార్డర్ వచ్చిందనేసి నేనేం కుట్టలేదు, పైన ప్లెయిన్ పెట్టాను. పైట లాగా కావాలని పైట పెట్టాను. కింద ఈ సైడ్ పైట బేస్ నిలబడడం కోసం లైట్గా లేసి పెట్టించాను. ఇలాగా 1 మీటర్ తెచ్చిచ్చారండి. ఇదొక మీటర్ ఇదొక మీటర్ తీసుకొచ్చి ఇచ్చారు. నేను దీన్ని 2గా డివైడ్ చేశాను. ఇది 2 పైన మాత్రం వేరే క్లాత్ బెనారస్ క్లాత్ తెచ్చి దీనికి గ్రీన్ రెడీ చేశాను కదా, దీనికి రెడ్ రెడీ చేశానండి. ఇదిగోండి ఇలాగా. అంటే ఇది ఒక 6 మీటర్ తీసుకున్నాను, అంటే దీంట్లో ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ యాడ్ చేశాను. అలాగే ఈ బ్లూకి వచ్చి ఇలా రెడ్ ఒకటి, ఇలాగే సేమ్ గ్రీన్ రెడీ చేశానండి. ఎలా ఉందో చెప్పండి. అమ్మవారికి నేనైతే నచ్చుతారని అనుకుంటున్నాను. ఈ మధ్యలో ఈ లేస్ వచ్చి వడ్డానం లాగా కట్టినప్పుడు ఫోటో కనిపిదైతే నేను మీకు షేర్ చేస్తాను. ఇది వడ్డానం లాగా, ఈ బయటికి వచ్చి ఈ లేస్ లాగా చాలా బాగుందండి. నేను ఇది కుట్టిన తర్వాత ఈ వీడియో తీసి ఆ గుళ్ళో పూజారి పెట్టాను. పూజారి సార్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా బాగా చేశారమ్మా అన్నారు. ఇవన్నీ కుట్టిన తర్వాత అమ్మవారికి వేసిన తర్వాత వీలైతే నేను ఫోటో షేర్ చేస్తాను. అది గుళ్ళో అలా ఉంటుందో లేదో తెలియదు. వీలైతేనే ఆ స్వామిని అడిగి వీలైతేనే చూస్తాను. ఎలా ఉందో చిన్న కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ మీకు ఇది కుట్టేది కటింగ్ విధానం కావాలనుకున్నా నాకు చెప్పండి. అంటే మీ ఇళ్ళ దగ్గర ఉండే అమ్మవారికి ఇలా కుట్టివ్వాలనుకున్నా, ఒకవేళ మీకు ఐడియా లేకపోయినా కామెంట్ రూపంలో చెప్పండి. ఇది ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలని కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను.